తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సత్కరో పీపుల్ ఫౌండేషన్ తరపున యూఎస్ఏ నుండి ఉన్నత పాఠశాల విద్యార్థులు శ్రీకరి పింగళి, నిహిత, కొమ్మలపాటి, ఇందిరా, ఇనపకోడలు, భీమవరం పట్టణంలోని పలు పాఠశాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. నాచువారి సెంటర్లోని పీఎస్ఎం గర్ల్స్ హై స్కూల్, గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర మున్సిపల్ హై స్కూల్, ఏఎస్ఆర్ నగర్లోని జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్, చినరంగనిపాలెం, పస్తుల సాగరం మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులకు ఆన్లైన్, మొబైల్, వీడియో గేముల్లో అధికంగా పాల్గొనడం వల్ల కలిగే తీవ్రమైన అనారోగ్య ప్రభావాలు, దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మిత్తిపాటి గున్నేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన పోస్టర్లు, స్కిట్స్, హ్యాండ్స్ అండ్ యాక్టివిటీస్, క్విజ్ ని ఉపయోగించడం ద్వారా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన కల్పించారు. పీఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వి రాధాకృష్ణ, సత్కరో పీపుల్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు స్కూల్ ఇన్ఛార్జ్ కె మాధవీలత, ఎంకేఎస్ఏ ఎస్ మహాలక్ష్మి, అన్నామణి, చిట్టుకుమారి పాల్గొన్నారు. 4 స్కూల్స్ కు ₹1,50,000 విలువ చేసే 500 కంపాస్ బాక్సులు, అట్లాస్ బుక్స్, క్రీడా సామాగ్రి, చాక్లెట్స్ అందజేశారు. Screens, not just games, every kind of screen. Now you sleep half the day, eat half the day, then other half is screen, half is you maybe study, do your homework. What else time do you have to do in your life? You can't talk to your friends, you can't talk to your parents. What else can you do? 7 hours spend చేస్తారు కదా, కానీ 3 IPLs worth of cricket అది 3 IPLs roll every year అది అప్పుడు క్రికెటర్ కన్నా మనం ఎక్కువ గేమింగ్ చేస్తున్నాం. అది అట్లీస్ట్ క్రికెటర్ జాబ్ 455 crores ఈ ఇండస్ట్రీలో. సో వాళ్ళకి ఏం అనిపిస్తుందంటే మనం గేమింగ్ ఏమో ఎక్కువ డబ్బాలు కావాలి కదా, ఏ ఇండస్ట్రీ అయినా దే వాంట్ మోర్ మనీ. సో దాంతో ఏమవుతుందంటే దే మేక్ గేమ్స్ మోర్ అడిక్టివ్. అందుకనే గేమింగ్ ఒక ఇష్యూ అవుతుంది. Do you guys need some more time to think about it? Repeat the question. Okay, I'll repeat it once again. What is dopamine? పోతే చాలా హ్యాపీగా ఒక మంచి ఫీలింగ్ లాగా వస్తుంది. మన బ్రెయిన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, గేమింగ్తో అయితే చాలా తొందరగా వచ్చేస్తుంది డోపమిన్. ఇలా బయటకు వెళ్ళి ఆడుకుంటే అయితే స్లోగా మంచిగా ప్రొడక్టివ్గా కూడా వస్తుంది. Is it the 2-24-hour rule or is it the 4-48-hour rule? వీళ్ళు ఇక్కడ మన ఇండియా వాళ్ళే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో నెక్స్ట్ ఇక్కడ నిడదవోలు, గుడివాడ, విశాఖపట్నం, కరీంనగర్, కర్నూలు ఇలా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళే అమెరికాలో స్థిరపడి వాళ్ళందరూ కూడా మన ఇండియాలో సేవలు చేయాలని చెప్పి వాళ్ళు భీమవరంలో మేము ఇలా స్కూల్ పిల్లలకి అందరికీ కూడా ఇంటర్నెట్ గేమింగ్ మీద పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లు వాడుతున్నారు. నెక్స్ట్ ఇంటర్నెట్ గేమింగ్ తర్వాత సిస్టంలో కూర్చుని వాళ్ళు సైకోల్లో తయారవుతున్నారు. పిల్లలందరూ కూడా కంట్రోల్ చేయాలంటే మేము అవేర్నెస్ ఇచ్చి ఆ స్కూళ్ళకి ఏదైనా గేమ్స్ అంటే ఇప్పుడు షటిల్ ఇలాంటివి చెప్పారు కదా, పిల్లలు 1 hour 2 hours 3 hours మీ ఇష్టం, బాగా ఆడితే మీ మైండ్ కూడా బాగుంటుంది అని వాళ్ళు చెప్పడం తోటే సరే ఇక్కడ 4 స్కూళ్ళు సెలెక్ట్ చేశాను నేను. అందులో ఇది పీఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ఒకటి. మీకు మిగిలిన పెద్దలందరూ కూడా ప్రిన్సిపాల్ గారు మిగిలిన అందరూ కూడా చెప్పారు మీకు. సో మీరందరూ కూడా ఈ పై నుంచి ఇదే స్టార్టింగ్ మీకు సెల్ ఫోన్లు పక్కన పెట్టండి, అవసరం అయితేనే కానీ తీయకండి. పీపుల్ శ్రీకరి, నిహిత, ఇందిరా వీళ్ళందరికీ కూడా నేను పేరున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంస్థ వాళ్ళు వచ్చి మనకి వీడియో గేమ్స్ వల్ల వచ్చేటువంటి నష్టాల గురించి తెలియజేశారు. అవన్నీ జాగ్రత్తగా మీరు అందరూ విన్నారు. మీ తల్లిదండ్రులకు కూడా మొత్తం తెలియజేయండి దీనివల్ల వచ్చే నష్టాలన్నీ కూడా. వాళ్ళు మనం అడగగానే వాళ్ళు 10th క్లాస్ పిల్లలందరికీ కూడా జామెట్రీ బాక్సులు, మన స్కూల్కి సంబంధించినటువంటి డ్రిల్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏమీ లేదు మన దగ్గర. అంచేత వాళ్ళు అడగగానే ఆ డ్రిల్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇచ్చారు మనకి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు 59 కులాల మధ్య గొడవ పెట్టారని, దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టి 59 కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆర్గనైజర్
కోన జోసెఫ్ అన్నారు. భీమవరం అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. జోసెఫ్ మాట్లాడుతూ రాష్ట్రపతి పరిధిలో గల 241 ఆర్టికల్ ప్రకారం కాకుండా తీర్పు రావడం దురదృష్టకరమని అన్నారు. అడ్వకేట్ తాళ్లూరి మధు మాట్లాడుతూ మిగతా కులాల శ్రేయస్సు కోరి రివ్యూ పిటిషన్ వేసి తీర్పు ఫ్రీజ్ చేయాలని కోరారు. దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ ఈ తీర్పును అంగీకరిస్తే భవిష్యత్తులో రిజర్వేషన్ పూర్తిగా తీసివేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం వెనకాడదని అన్నారు. కార్యక్రమంలో ఇల్లూరి సంపత్ కుమార్, గొల్లమందల స్టాన్లీ జోన్స్, భీమవరం యూనియన్ వైస్ ప్రెసిడెంట్ బేతాళ కమలాకర్, ఈది రవికుమార్, బుంగా ఆదాము, గొల్లా రాజ్ కుమార్, సుధాకర్, జి దినేష్, పాలపతి జోనా, పిల్లి అమూల్యరావు, విప్పత్తి సత్యవేణి, మాణిక్యాలరావు, శాంతకుమారి, రంజిత తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కన్నా రాజ్యాంగ విరుద్ధం. మరి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు మరి ఏకపక్ష నిర్ణయంతో ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది చాలా దారుణం. మరి 2005వ సంవత్సరంలో మరి సుప్రీంకోర్టు వారు ఎస్సీ వర్గీకరణ మరి కుదరదని, అదే సుప్రీంకోర్టు వారు మరి చెల్లుబాటు కాదని తీర్మానం చేసిన సుప్రీంకోర్టు మరి 2004లో మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి మద్దతుతో మరి ఆ కుశల కుతంత్రాల మరి వ్యత్యాసాలతో ఈ రోజున మరి అన్నదమ్ములుగా ఉన్న మమ్మల్ని 2 వర్గాలుగా విడదీయడం అనేది మరి సుప్రీంకోర్టుకి తగదని కూడా ఈ రోజున మరి ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి తరఫున మేము తెలియజేస్తున్నాం. వ్యతిరేక పోరాటం చేస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా మరి ఈరోజు మరి ప్రజాస్వామ్యంలో ఏదైనా కానీ ఒక తీర్మానం చేయాలంటే రాజ్యాంగంలో పార్లమెంటులో ఆమోదం పొంది మరి రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాతే దాన్ని మన సుప్రీంకోర్టు వారు ప్రకటించవలసిన మరి రాజ్యాంగంలో ఉన్న నీతిని బట్టి తెలియజేస్తున్నాం. ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరపున ఈ ఎస్సీ వర్గీకరణ మరి మీరు విరమించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేస్తామని కూడా తెలియజేస్తూ ఇవాళ 2024 ఆగస్టు 1వ తేదీన ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది ఇందులో ఉన్న మాలలందరూ కూడా మనస్తాపంతో ఉన్నారు. మరి దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఈ నెల 21వ తేదీ ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి తరఫున మరి దేశమంతా వ్యతిరేకించే విధంగా మేము పోరాటం స్టార్ట్ చేస్తామని హెచ్చరించడం జరుగుతున్నది. భీమవరం పట్టణంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. అది కేవలం రాజ్యాంగ విరుద్ధం అది. కాబట్టి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సుమారు దేశంలో ఉన్న 59 కులాలు వర్గీకరణ అనే అంశం చాలా బాధాకరం, చాలా కష్టమైన తరం. మా ఏదైతే ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారో మీరందరూ ముందుకొచ్చి మీ జాతి కోసం, మీ జాతి పేరు చెప్పి మీరు చాలా ఎత్తెదిగారు. మీ జాతి కోసం మీరు అందరూ కూడా శ్రమించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ చేసేలా మీరు అందరూ ప్రయత్నించాలని. అందరికీ జై భీమ్. మరి ఈ నెల 21వ తారీఖుని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి తరపున చేయబోయే బంద్ కార్యక్రమం, స్టేట్ బంద్ కార్యక్రమం అందరూ జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు నడిపించాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, ఇంకా ఎస్సీలో మరి ఎంతోమంది ఉన్నాం మరి అందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుని నా పేరు ఈది రవికుమార్, ఎస్సీ పోరాట కమిటీ సమితి, భీమవరం. రాబోయే రోజుల్లో చాలామంది అనుకుంటున్నారు ఈ అధ్యాయము ఇక్కడితో ముగిసిపోయింది అనే ఒక భ్రమలో ఉన్నారు. కానీ ఇది ఒక ఆరంభం. ఇప్పుడే మేము దీన్ని సుప్రీంకోర్టుకి మళ్ళీ అప్పీల్కి వెళ్ళి దీనిపైన నిరంతరం కూడా పోరాటం చేస్తామని మాల సంఘాలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ సంఘాలు ఉన్నా కూడా ఒక తాటిపైకి వచ్చి మనందరం కూడా కలిసిమెలిసి మనకి రాబోయే నష్టాన్ని మనం నివారించుకునే చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మన పిల్లలకి ఉద్యోగాలు కానీ రాజకీయ భవిష్యత్తులో కానీ ఉండదనే ఒక పెద్ద విషయాన్ని అందరూ కూడా ఈ భారతదేశంలో గుర్తించి వందే మాతరం నినాదంతో ఉద్యమం ఊపందుకుందని, దేశభక్తితో స్వాతంత్రం నా జన్మ హక్కు అనే భావంతో ఆస్తి ప్రాణ నష్టాలతో ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో త్యాగాలు చేశారని, అటువంటి వారిలో భీమవరం సమరయోధులుగా ఎందరో నిలిచారని డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు గోకరాసు పాండురంగరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా డిఎన్ఆర్
ఆర్ఆర్డీఎస్ కళాశాల విద్యా సంస్థల వ్యవస్థాపకులు దంతులూరి నారాయణరాజు, చింతలపాటి మూర్తిరాజు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశభక్తిని ప్రేరేపించే విధంగా విద్యార్థులకు పోటీలు, సదస్సు, ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా పాండురంగరాజు మాట్లాడుతూ ఉద్యమ నాయకులుగానే కాకుండా బ్రిటిష్ వారి కాలంలోనే కళాశాలను స్థాపించిన దంతులూరి నారాయణరాజు చరిత్ర యుగాంతం వరకు నిలిచిపోతుందన్నారు. ఆర్ఆర్డీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసూన మాట్లాడుతూ ఆనాడు నారాయణరాజు, మూర్తిరాజులు విద్యా సంస్థలు స్థాపించడం ద్వారా వారి స్ఫూర్తితో ఎంతో మంది విద్యా సంస్థలను నెలకొల్పారని అన్నారు. వేడుకల కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ రైతు బాంధవుడిగా, ఎమ్మెల్యేగా, దేశభక్తునిగా దంతులూరి నారాయణరాజు, గాంధేయవాదిగా, సర్వోదయ నాయకుడిగా, విద్యాలయదాత మూర్తిరాజు చరిత్రలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు వబులిశెట్టి రామకృష్ణ, మ్యాజిక్ స్టార్ బోస్, డిఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి మోజెస్, పి రామకృష్ణంరాజు, బివి నరసింహరాజు, ఆర్ఆర్డీఎస్ కళాశాల అధ్యాపకులు అరవిందస్వామి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో మన 78వ స్వాతంత్ర దినోత్సవం వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాం. నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈరోజు మా కళాశాల ఆవరణలో దంతులూరి నారాయణరాజు గారికి పూలదండలతో సత్కరించి, అలాగే దంతులూరి నారాయణరాజు గారికి నివాళులు అర్పించి ఈ కార్యక్రమం రెండో రోజు ఇక్కడ చేయటం జరుగుతున్నది. ముఖ్యంగా నారాయణరాజు గారు గురించి అందరికీ తెలుసును. ఇది 45లో ఆయన ఈ కళాశాల స్థాపించడం ఒక ఎత్తు అయితే, ఆయన 1935 నుంచి స్వాతంత్ర పోరాటంలో ఈ భీమవరం పరిసర ప్రాంతాలు అన్నిటికి చాలామందితో కలిపి స్వాతంత్ర పోరాటం చేయటం జరిగింది. అది అంతేకాకుండా ఆయనతో పాటు ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మా తాతగారు అయినటువంటి గోకరాజు రంగరాజుకు కూడా నివాళులు అర్పించడం జరిగింది. భారత స్వాతంత్ర సంగ్రామంలో గ్రామంలోనూ కూడా అనేక మంది ఉద్యమకారులు స్వతంత్ర భారతం కోసం పోరాటం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామం ప్రపంచ చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలింది. దేశభక్తి అనే పదానికి భారతీయులే ఒక నిదర్శనం అని చెప్పేసి మరి బ్రిటిష్ వాళ్ళే గుర్తించారు. అటువంటి భారతదేశ ఉద్యమాల్లో, ఆ స్వాతంత్ర ఉద్యమాల్లో మన భీమవరం 2వ బార్డోలీగా పేరు పొందింది. ఆ 2వ బార్డోలీగా పేరు పొందడానికి కారణం పన్నుల నిరాకరణలో బార్డోలీ జరిగితే భీమవరంలో బార్డోలీగా ఆ పన్నుల నిరాకరణ అర్జున్ చేశారు. అలాగే 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో నారాయణరాజు గారు, బౌతర సుభద్రారాజు గారు, అడవి బాపిరాజు గారు, మరి ఇలాగా గొట్టుమకల రామచంద్రరాజు గారు, కల్లిని విజయనేశ్వర వీరంతా కూడా ఆనాడే స్వాతంత్రం వచ్చినట్టు జెండా ఎగిరేసిన సంఘటనలు మన భీమవరంలో ఉన్నాయి. అటువంటి చరిత్ర కలిగిన భీమవరంలో దంతులూరి నారాయణరాజు గారు బ్రిటిష్ వారి దమన నీతికి చచ్చిపోయే రోజుల్లో 1945లో కాలేజీ పెట్టిన మహానుభావుడు దంతులూరి నారాయణరాజు తెలియజేస్తాం. ఇవాళ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 2వ రోజున ఈ కార్యక్రమం కింద పెట్టామంటే అటువంటి మహానుభావులను తలుచుకోవాల్సిన భావితరాలు తెలియజెప్పాలి. ఈ విద్యార్థులంతా తెలుసుకోవాలి. ఇక్కడ ఫౌండర్స్ ఎవరి వల్ల ఏం చేస్తున్నారో అది తెలుసుకుని మీరు ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిఎన్ఆర్ యాజమాన్యం వారికి, ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు. పక్షోజవాలని జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు డిఎన్ఆర్ కళాశాలలో ఆనాటి స్వతంత్ర సమరయోధులైన శ్రీ దంతులూరి నారాయణరాజు గారు, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు, గోకరాజు రంగరాజు గారికి మా కళాశాలలో ఉన్న విగ్రహాలకి నివాళులర్పించడం జరిగింది. వారు ఆనాడు సర్వము త్యజించి మనకు స్వతంత్రం వచ్చేలాగా ఈరోజు ఈ ఫలాలు అనుభవిస్తున్నామంటే అటువంటి అనేక మందుల మహానుభావుల కృషి ఈరోజు మనం అనుభవిస్తున్నాము. అందుచేత మీరు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని మన కళాశాల ఎప్పటికీ ముందుకు వెళ్తుందంటే మీ యొక్క స్థాయి ఉత్తీర్ణత ఇంకా ఎక్కువగా కనబరిచి స్వతంత్ర ఫలాలు అందరికీ కనబడేలాగా తెలియజేయాలని కోరుకుంటున్నాను. పక్షోత్సవాల్లో భాగంగా ముఖ్యంగా మూర్తిరాజు గారు స్థాపించిన రాజా రామ్మోహన్ రాయ్ ద్విశత జయంతి కళాశాలను ఏ కార్యక్రమానికైనా మా కళాశాల నుంచే ప్రారంభించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయము. అయితే మూర్తిరాజు గారు ఎన్నో ఆశయాలతో ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. దినదిన అభివృద్ధి చెందుతూ నవంబర్లో ఇది 50 సంవత్సరాల వేడుకను కూడా చేసుకోవడం జరిగింది. జూలై 25-26లో కళాశాలకు న్యాక్ అనేది బృందం వచ్చి కళాశాలకు గ్రేడ్ని ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా B+ గ్రేడ్తో
2.69 పాయింట్స్తో కళాశాల ఉత్తమ ఫలితాలను మా స్టాఫ్ అందరి యొక్క కృషితో ఇది సాధ్యమైందని రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్ఆర్డిఎస్ కాలేజీలో మూర్తిరాజు గారి విగ్రహానికి దండేసి వారిని స్మరించుకునే అవకాశం కలుగజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగాల వల్లనే మనందరం కూడా ఇంత స్వేచ్ఛా జీవితాన్ని గడపగలుగుతున్నాము. మూర్తిరాజు గారు నాకు కూడా చాలా పరిచయం. మూర్తిరాజు గారు ఎంతసేపు విద్య కోసం బాగా పాటుపడేవారు. వారు జీవిత చరిత్ర చదివితే కనుక చాలా ఉత్తమమైన విషయాలు అందరికీ. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పేదలకు మనవంతు సహాయ సహకారాలు అందిస్తున్న భీమవరం యునైటెడ్ కాపు వనితా క్లబ్ కు పలు పురస్కారాలు లభించాయి. ఇటీవల పాలకులలో అడబాల గార్డెన్స్ లో జరిగిన యూకేఎస్సీ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో యునైటెడ్ కాపు సర్వీసెస్ క్లబ్ డైరెక్టర్ డాక్టర్ ముచ్చల సంజయ్ అవార్డులు ప్రదానం చేశారు. అంతేకాక క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలకు గాను బెస్ట్ అవార్డ్స్ ఫర్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఆడియో విజువల్ అవార్డ్స్, బెస్ట్ కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్, బెస్ట్ పబ్లిక్ ఇమేజ్ అవార్డ్, బెస్ట్ క్లబ్ అవార్డ్స్ లను భీమవరం క్లబ్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో వనితా క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల సమావేశం, స్నేహితుల దినోత్సవం జరుపుకుని క్లబ్ కార్యక్రమంలో మొదటి కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఆషాఢ అమావాస్య ఆఖరి రోజు సందర్భంగా క్లబ్ తరపున గునుపూళ్లో వేయించేసి ఉన్న శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం నందు శాకాంబరీదేవి అలంకారంలో భాగంగా భీమవరం కాపు వనితా క్లబ్ సభ్యులు దేవస్థానం వారికి తమ వంతుగా అమ్మవారికి కూరగాయలు అందజేశారు. క్లబ్ ప్రెసిడెంట్ అల్లం వాణి మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆధ్యాత్మికతో ఈ కార్యక్రమం దేవస్థానంలో జరుపుకోవడం, మొదటి సర్వీస్ ను అమ్మవారి సన్నిధిలో దేవస్థానం నుండి ప్రారంభించడం చాలా ఆనందంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ మెంటే అమ్ములు, ట్రెజరర్ రావూరి రజని, సభ్యులు రూపావాణి, భవానీ శీతల్, సుభద్ర, కుమారి, గోపి మనోహరి, భవ్య, రిటైర్డ్ తహసీల్దార్ కొత్తపల్లి కనకదుర్గ, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ వనితా క్లబ్ తరఫున భీమవరం శాఖ మరి ఈరోజు జరుగుతున్నటువంటి అంటే 2022-23 సంవత్సరానికి గాను వచ్చిన అవార్డుల్ని మరి ఈరోజు మా నూతనంగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ అల్లం వాణి గారి ఇంట్లో మా సెక్రటరీ ట్రెజరర్ గారు మా సభ్యులందరి మధ్యలో కూడా ఈరోజు స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని ఈ నూతన సంవత్సరంలో అడుగుపెడుతూ ఈ రోజు సర్వీస్ మోటోగా ముందుగా మాకు కులదైవమైనటువంటి మాకు గ్రామదేవత అయినటువంటి శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ తల్లి గుడిలో శాకాంబరి అవతారానికి మా క్లబ్ సభ్యులు అందరం కలిపి అక్కడ మేము డొనేషన్ ఇవ్వడం జరిగింది దేవస్థానానికి. మరి ఈ రోజు ఆ క్లబ్ కార్యక్రమాన్ని కూడా మేము మొదటిగా ప్రారంభించుకుంటూ ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడితే ఈ ఫ్రెండ్షిప్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ కూడా సర్వీస్ మోటోగా ముందుకెళ్లాలని ప్రతి ఒక్క సభ్యులకు కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి తండ్రి ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని. భీమవరం 37వ వార్డు గోపాలకృష్ణ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ మావులమ్మ అమ్మవారి 49వ జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా అన్న సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పనులు కోల్పోయే పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించిన ఏఐటీయూసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.